ఎవరైతే ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీకి పితామహుడు ఆర్చుడు వారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మే 8th ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవంగా జరుపుకోవడం అనేది నాకు తెలిసిందే. ఆ రోజుల్లో ఆ మహనీయులు చేసినటువంటి చొరవ కానివ్వండి, అంటే మొదట్లో అప్పట్లో ఏంటంటే యుద్ధం వచ్చిన సందర్భంలో కానివ్వండి, ఏదైనా ప్రకృతి వైపరీత్యంగా వచ్చినటువంటి ఆపద సమయంలో కానివ్వండి, ఎంతో మంది ఇతరుల క్షతికాలు రావడం కానివ్వండి, దెబ్బతిని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి ప్రాణాపాయ తిరిగినటువంటి వ్యక్తులకి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దీని ద్వారా సర్వీస్ చేస్తే వాళ్ళకి ప్రాణాపాయం చేయొచ్చని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు హెన్రీ గారు ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీకి మూలంగా మనం భావిస్తాము. ఆయన స్థాపించినటువంటి ఈ యొక్క వ్యవస్థని ఇప్పటికి కూడా ఇంత గొప్పగా మనం అభివృద్ధి చేసుకోవడంలో మానవ దృక్పథం అనేది మనకి తెలుస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఆ రోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎంతో లక్షల కోట్ల మంది దీని వల్ల ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే మనం చూస్తే మన జిల్లాలో చూస్తేనే ఎంతో గొప్పగా, అంటే ఈరోజు తలసమయ డే కూడా ఉంది. ఆ సందర్భంగా కూడా మనం వారికి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ చూసినప్పుడు ఈరోజు కూడా ఇక్కడ మన సొసైటీలో చాలా గొప్పగా, అంటే వారికి దాదాపుగా 17,000 మందికి మన సొసైటీలో ఇప్పటివరకు సహాయం చేయడం జరిగింది. అంటే ఒక బ్లడ్ ఇవ్వకపోతే ప్రాణం పోయే పరిస్థితి ఎంతో మంది మనం చూస్తాం. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కానివ్వండి, ఏదైనా యుద్ధమైన సమయంలో కానివ్వండి, ఆ టైంలో వాళ్ళకి సరైన బ్లడ్ కరెక్ట్ ప్రాణం పోయే పరిస్థితి ఎంతోమంది మనం చూసుకుంటాం. అలాంటి వారికి ప్రాణాలను చేసేదానికి ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని రకాల బ్లడ్స్ని వీళ్ళు తీసుకొని ఇక్కడ స్టోర్ చేసి మనకి ఆపదలో ఉన్నటువంటి వారికి ఆలోచిస్తారు సార్.